హాయ్ అండి. తెలుగింటి అత్తగోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగోవాలని మరి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా, ములగాకండి. ఇది ఇన్ని రొబ్బలు, అంటే ఒక సందుడు రొబ్బలు అంటారు కదా, అన్ని రొబ్బలు వచ్చినాయి. అంటే ఈ ఈ రకంగా తీస్తానమాట అండి. చూసారా, అలా రెలిపి శుభ్రంగా కడిగేసానండి. పైపు కింద పెట్టి కడిగేసి పట్టుకొచ్చి ఇలా పెట్టాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆవిడ అడిగారు, ఆకుకూరలు అలాంటి పచ్చళ్ళు పెట్టినప్పుడు ఎండలో వేస్తే తెల్లగా ఎండిపోతాయి కదండి, మరి పని చేస్తుందా అని అడిగారు. ఆ డౌట్ నేను క్లారిటీ ఇవ్వటం కోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ఎలా అంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి, మనం శుభ్రంగా కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇది శుభ్రంగా దూసేయాలండి. దూసేసి ఒక చీర లాంటిది, ఏదైనా పాతది పలసన చీర లాంటిది కింద పరసాలి. గచ్చు మీద కానివ్వండి, ఎక్కడైనా సరే డాబా మీద కానివ్వండి, పరసాలు అడుగున పరిచేసి బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ వరకు ఉంచకూడదండి. చక్కగా 1 గంట అయ్యేటప్పటికి తీసేసుకోవాలి. అది పరిచేసి ఓపెన్గా వదలకూడదండి. పైన సగమేమో ఆకు పరుచుకోవాలి. ఆ సగం పైన, ఆకు పైన ఒక ఇంకొకటి ఉంటుంది కదా చీర మొక్క, అది పైన కప్పేసుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే, ఈ పైన ఎండ, బాగా ఎండ దీనికి తగలకుండా ఉంటుంది. కింద వేడికి పైన వేడికి క్లాత్ కింద పైన ఉంటుంది, మధ్యలో ఆకు ఉంటుంది. అప్పుడు ఈ గ్రీను ఇది ఎలా ఉంది అలాగే ఉంటుందండి. మనం తీసేటప్పటికి, తీసిన తర్వాత మళ్ళీ మీకు ఒక చిన్న వీడియో చేసి పెడతాను. ఇలా ఉంటుందండి. ఈ గ్రీన్ ఎలా ఉంది ఇప్పుడు, అలా ఉంటుంది. ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు మనం ఉపయోగించుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు కూడా తెల్లగా ఎండిపోకూడదండి. కానీ గలగల్లాడుతుంది, ఎండుతుంది, కానీ కలర్ మారదు. అలా చేస్తానన్నమాట నేను. అందుకని ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉండే ములగాకుని ఆ రకంగానే ఉపయోగిస్తాను. అలాగే నల్లేరైనా సరే అంతే, కడిగేసేసి కింద ఒక క్లాతు, పైన ఒక క్లాతు కప్పుతాను. అది ఇంకా ఎండలో సాయంత్రం వరకు ఉండొచ్చు. ఇది మట్టుకు మధ్యాహ్నం వరకు ఉంటే ఏగిపోయినట్టు అయిపోద్ది బాగా ఎండలో. కానండి పచ్చడి అలాగా కలర్ మారకుండా సంవత్సరం నిల్వ ఉంటుంది అన్నమాట. సంవత్సరం ఉంటుంది, టేస్ట్ తగ్గదు, ఆరోగ్యానికి మంచిది. మనం వేడిశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి. ఇతర నూనెలు వేయి పనికిరావు. అయితే నేను పప్పు నూనె కూడా వేయనండి, వేడిశనగ ఎప్పుడు వేస్తాను. సింహం మార్క్ ఉంటుంది, లైన్ మార్క్ అంటారు కదా, అలా ఉండేది తీసుకుని వేస్తాను అనమాట. అది వేసినప్పుడు పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి.